ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలనని మార్గమున వెళ్ళుచుండగా 14 వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, మహిమగల తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీకు స్తోత్రము ఘనత చెల్లిస్తున్నాం. మీ మాటలను మేము అనుసరించుటకు విధేయత దయచేయండి. మరికొంత సమయం మీ లేఖనములు ధ్యానించుటకు ఆశ కలిగి మీ కృపాసనమునందుకు వస్తున్నాం. మీరు మాట్లాడితేనే మాకు క్షేమం. నిష్ప్రయోజక దాసుడునైన నన్ను మరుగు చేయండి. మీ మాటలే మాకు అందించుమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఋతు గ్రంథం మొదటి అధ్యాయంలో 2 ప్రయాణాలు చూస్తాం మనం. 2 ప్రయాణాలు. ఒకటి బెత్లెహేము నుండి మోయాబుకు ప్రయాణం. ఇది దేవుని విడిచి, దేవుని పరిశుద్ధ సన్నిధి విడిచి, దేవుని సహవాసము విడిచి దేవునికి దూరమైపోయిన ప్రయాణం. లోకాన్ని ప్రేమించి నయోమి కుటుంబం దేవునికి దూరమై వెళ్ళిపోయి నష్టపోయిన విషయాలు మనం చూస్తాం. మొదటి ప్రయాణం దేవుని విడిచి దేవునికి దూరమైపోయిన ప్రయాణం. ఇప్పుడు రెండవ ప్రయాణం తిరిగి తన దేవుని యొద్దకు వస్తున్న తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణం. ఈ తిరుగు ప్రయాణంలో 3 వ్యక్తులు ఉన్నారు. మొదటి ప్రయాణంలో 4 వ్యక్తులు వెళ్ళారు. ఆ మొదటి ప్రయాణం, దేవుని విడిచి వెళ్ళిన మొదటి ప్రయాణంలో 1 వ్యక్తి మాత్రమే జీవించి ఉన్నారు. ఆమె నయోమి. తెలుసు మనకి. దేవుని విడిచి వెళ్ళిన మొదటి వ్యక్తులలో 3 ప్రభువుకు దూరమైపోయారు. ఇప్పుడు నయోమి తన దేవుని వైపు తిరిగినది. దేవుడు ఆయన వైపు తిరిగిన వారిని క్షమిస్తాడు, కరుణిస్తాడు, చేర్చుకుంటాడు అనే ఒక అద్భుతమైన దేవుని క్షమాపణ నయోమి విషయంలో దేవుడు మనకు స్పష్టంగా చూపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానాలన్నిటిలో కూడా తప్పిపోయిన కుమారుని మొదటి ప్రయాణం చూపించాడు, తిరుగు ప్రయాణాన్ని, రెండింటిని చూపించాడు. తండ్రికి దూరమైపోయినప్పుడు సమస్తమును నష్టపరుచుకున్నాడు. చివరికి ప్రాణాన్ని కోల్పోయే స్థితిలో వానికి బుద్ధి వచ్చెను అని ప్రభు చెప్పాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. తిరిగి వచ్చి పాపమును ఒప్పుకొనుట ద్వారా, అంటే తన అవిధేయతను ఒప్పుకొనుట ద్వారా తండ్రి చేత అంగీకరించబడి ఉన్నత శ్రేష్టమైన స్థానాన్ని పొందుకున్నాడు. దేవుని యొద్దకు తిరిగి వచ్చువాడు, క్రీస్తునొద్దకు తిరిగి వచ్చువాడు ఎలాంటి కృప పొందుతాడో ప్రభు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాడు. ఉపమానాలు ప్రభు కాలక్షేపం కోసం చెప్పలేదు. ఇక్కడ ఒక నిజమైన జీవితం, ఒక నిజమైన చరిత్రలో జీవించిన వ్యక్తుల జీవితాలు. నయోమి కుటుంబం. నయోమి పశ్చాత్తాపపడింది. సమృద్ధి గలదానమై వెళ్ళి తిని రిక్తురాలనై వచ్చాను, యెహోవా నన్ను రిక్తురాలనుగా చేశాను. తెలుసుకుంది, తను సమృద్ధిలో ఉండి వెళ్ళాను, కరువొచ్చి వెళ్తే లేక వెళ్ళారు అనుకోవచ్చు. తర్వాత తెలుసుకుంది, భర్త పోయిన తర్వాత, గర్భాన పుట్టిన పెరిగిన పిల్లలు పోయిన తర్వాత లోకములో ఎంత సంపాదించుకుంటే ఏముంది ప్రభువా, నీవిచ్చిన స్వాస్థ్యం భర్త, నీవిచ్చిన స్వాస్థ్యం కుమారులు, గర్భఫలం.
నీవిచ్చిన బహుమానం, నీవిచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను ఖాళీ, రిక్తురాలను. క్రీస్తును గూర్చి వాడబడిన మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన రిక్తుడా. ఆయన అంత కోల్పోయి కేవలము ప్రాణంతో నిలిచి ఉన్నాను, అంతే. ఇప్పుడు మళ్ళీ సమృద్ధి నీ యొద్దనే. నీ యొద్దకు తిరిగి వస్తేనే నా జీవితం మళ్ళీ సమృద్ధి పొందగలిగిన. నయోమి తెలుసుకుంది. ఇప్పుడు తిరుగు ప్రయాణం కట్టింది, కోడండ్రతో మాట్లాడింది. నేను తిరిగి నా దేవుని యొద్దకు, నా జనుల యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను. మీరు మీ తల్లుల యొద్దకు వెళ్ళిపోండి. మీకు చిన్న వయసు, యవనస్తురాండ్రు, మీకు చాలా జీవితం ఉంది. నేను వృద్ధురాలను, నాతో మీ జీవితాలు మేలు పొందవు, వెళ్ళిపోండి అని ప్రేమతోనే మాట్లాడింది ఆమె. నా కుమార్తెలారా, నయోమిలో ఒక మార్పు చెందిన వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. రూపాంతరము అనే పదం హెబ్రీ పత్రికలో చదువుతాం. రూపాంతరము చెందిన ఒక నూతనమైన వ్యక్తి. వయసు ఉడిగిపోయింది, చాలా నష్టపోయింది, కానీ మళ్ళీ క్రొత్త చిగురు పెట్టింది. యెషయి ముద్దు నుండి చిగురు పెట్టును. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, అన్ని చదవక్కర్లేదు, చెప్తాను మీకు. వృక్షము నరకబడి చనిపోయి దాని మొద్దు నేలలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురించును అన్నాడు. అద్భుతం దేవుని సృష్టిలో. ఒక మహావృక్షము నరకబడి దాని శాఖలు, దాని ఫలములు ఎండిపోయినా కూడా దాని మూలాన్ని దేవుడు కాపాడాడు. ఎక్కడో భూమిలో ఆ మూలం ఉంది, ఎక్కడో జీవం ఉంది. నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురించును. దేవుని సృష్టి ఎంత గొప్పది. ఆ నీటి వాసనే దేవుని కృప. ఎండిపోయి చీకిపోయిన ఆ మొద్దు దేవుని నీటి వాసనను మళ్ళీ ఆఘ్రాణించింది, స్వీకరించింది. మరలా మొవ్వ వేసి ఫలించింది. నయోమి జీవితం అలా తీసుకొచ్చాడు దేవుడు. వెనుదిరిగిన ఆమె యెహోవాను గూర్చి మాట్లాడింది. చదువుదాం ఆ మాటలు చూడండి. నయోమి నోట యెహోవాను గూర్చిన సాక్ష్యం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నయోమి తన 2 కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగా. కోడండ్లతో ఎంత బాగా మాట్లాడుతుందండి. ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబ అనుబంధాలు, ఆత్మీయతలు, సంభాషణలు, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ గల పాత నిబంధన భక్తుల్లో రుజువులు చూపించాడు. మనస్ఫూర్తిగా చెప్తోందామె, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయచూపారు. కోడండ్లను గురించి మంచి మాటలే చెప్పింది, కానీ నిందలు మోపలేదు. ఇది మనకు మాదిరి కదా. లోక నానుడు ఏంటంటే అత్త కోడళ్లకు పడదనేది లోకం చెప్పుకునే మాట. అది క్రైస్తవ లోకంలో నిజం కాకూడదు. క్రైస్తవ కుటుంబంలో అది అబద్ధం అనిపించాలి. మా అత్తమ్మ మా అమ్మలాగా నన్ను చూస్తుందని చెప్పగలిగే సాక్ష్యం, నా కోడలు కూతురులా నన్ను చూస్తుందని చెప్పగలిగే సాక్ష్యం, నయోమి నోట పలకబడిన మాటలు దేవుడు రాసిచ్చాడు మనకి. ఊరికే రావు. క్రీస్తు ఆత్మ కలిగి ఉంటేనే అలా జీవించగలం, అలా మాట్లాడుకోగలం, అలా బ్రతకగలం. ఋతు గ్రంథం అంటాం, చదువుతుంటాం, బోధలు వింటుంటాం, మళ్ళీ స్త్రీల కూటంలో స్త్రీలు చెప్పుకుంటారు. ఇంటికి వెళ్ళాక ఈ మాట
నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులతో, కోడలతో, కోడలు అత్తతో, మిగతా సభ్యుల్లో కూడా ఇలాంటి అన్యోన్యమైన ప్రేమ, అనురాగం, సహోదర ప్రేమ విషయంలో ఒకరి అందొకడు అనురాగము గలవారై ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోండి అన్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో. చూసారా? అన్నీ కోల్పోయినా క్రీస్తు మనసు కోల్పోలేదు. అన్నీ కోల్పోయినా క్రీస్తు ప్రేమను కాపాడుకుంది, కోల్పోలేదు. నా కుమార్తెలారా, చనిపోయిన వారి ఎడల మీరు దయ చూపారు, నా ఎడల కూడా మీరు దయ చూపారు. నన్ను బాగా చూసుకున్నారు. ఒక చిన్న మెచ్చుకోలు, అప్రిషియేషన్ అంటాం. బాగా చేసావమ్మా, నాకు సహాయపడుతున్నావమ్మా అని ఓ అత్త ఓ కోడలతో మాట్లాడగలిగితే ఆ ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఎందుకు తగ్గిపోద్దండి? మాటలోనే, మాట ఊరికే రాదు. హృదయంలో క్రీస్తు ప్రేమ నింపబడాలి. ఇద్దరు కోడళ్ళు మాట్లాడిన మాటలు దేవుడు రాశాడు, కానీ హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుందనే కదా ప్రభు చెప్పాడు. యెహోవాను గురించి మాట్లాడింది ఆమె. చూడండి, యెహోవా మీ ఎడల దయ చూపును. మే గాడ్ బ్లెస్ యూ మై డాటర్, మై డాటర్, మే గాడ్ బ్లెస్ యూ. వాట్ ఏ గ్రేట్ క్రిస్టియన్ స్పిరిట్. క్రీస్తు ప్రేమ అత్త కోడళ్ళ మధ్య, మామ అల్లుళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య, సహోదరుల మధ్య, దట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. చాలాసార్లు మన మాటల్లో ఆ ఆప్యాయత, ఆ ఘనత, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఘనపరుచుకోవడం లేక కించపరుచుకోవడం, క్రీస్తు ప్రేమను మనం రుచి చూడలేకపోతున్నాం. అసమాధానం, సంతోష సమాధానాలు లేని క్రైస్తవ జీవితాలు. చాలాసార్లు నయోమిని గురించి మనం చాలా తప్పుగా మాట్లాడుకుంటాం. కానీ ఆమెలో ఉన్న క్రీస్తు మనస్సు, చెప్తాంగా మనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటాం. కానీ నేను కలిగి ఉన్నాను ప్రభా అనే స్థాయికి మన కుటుంబాల్లో మనం కనబడాలి. యెహోవా మీకు దయ చూపును. ప్రభు అట్టి కృప మన కుటుంబాల్లో మనకును అనుగ్రహించుగాకని నేను మనసారా ఇక్కడ నిలబడి ప్రభువును ప్రార్థిస్తున్నాను. యెహోవాను గురించి మాట్లాడింది ఆమె. రూతుకి ఎలా తెలిసింది యెహోవాను గురించి? యెహోవాయే దేవుడు, ఆ దేవుడు నాకు కావాలని ఎందుకు అనిపించింది ఆమెకి? అత్తమ్మా, నీ దేవుడు నాకు కావాలి. నీ దేవుడు నా దేవుడు ఒక దేవుడే. నేను కూడా ఆ నిజమైన దేవుడినే వెంటబడి వస్తాను, ఆ దేవుని కొరకే వస్తాను. నయోమి ఎంతగా యెహోవాను గూర్చి మాట్లాడితే రూతుకు అర్థమైంది. నేను ఎవరి మీద నేరం మోపడం లేదండి, నాకు అది ఇష్టం లేదు. కానీ చూస్తుంటాం కదా, చాలా సంఘాలకు వెళుతుంటాం, కొన్ని కుటుంబాల్లో ఉంటాం మేము. ప్రేమిస్తారు, చేర్చుకుంటారు, ఆతిథ్యం ఇస్తారు. కానీ చూచాయిగా ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి, ఈ అత్త కోడళ్ళకి ఏదో సఖ్యత లేదని. ఎవరు చెప్పక్కర్లేదుగా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. కొన్ని చోట్ల చూస్తాం, అసలు ఈ అత్త కోడళ్ళ తల్లి కూతురులా అన్నంత అన్యోన్యంగా ఉన్నవాడని కూడా చూస్తున్నాం. ఎంత ఆనందం వేస్తుందో. ప్రభువు కూడా మన ఇంట్లోనే తిరుగుతున్నాడు, మనతోనే ఉన్నాడు, మనతోనే భోంచేస్తున్నాడు. మనతో ఉన్నాడు ఒక ఆయన, మనలో ఉన్నాడు ఒక ఆయన. లేకపోతే మనం ఇలాగ ఎందుకున్నాం? నిర్దేవులమైపోయి ఉండేవాళ్ళం. దిగువచ్చిన ఆయన ఈ రోజుకి నీలో, నాలో, మనలో, మన కుటుంబాల్లో ఉన్నాడు. ఆయన ప్రేమ రోజు నింపుతూనే ఉన్నాడు, ప్రతిరోజు నింపుతూనే ఉన్నాడు. అందుకే ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఆదివారం వచ్చేసరికి తండ్రి కుమారులు, అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు ఒక్క కుటుంబంగా ఆయన బల్ల దగ్గరకు వచ్చి ఆయన కల్వరి ప్రేమలో మునిగిపోయి ఆరాధించగలుగుతున్నాం. తర్వాత వచనంలో ఆమె చెప్పిన సాక్ష్యం చూడండి.
యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. 9వ వచనం, మీలో ఒక్కొక్కత పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాకని వారితో చెప్పి వారిని. కోడళ్లను ముద్దు పెట్టుకున్న అత్తలు ఉన్నారా? కష్టమే. ఉన్నారు, సంతోషం. ఉన్నారు, దేవునికి స్తోత్రం. కూతురుని ముద్దు పెట్టుకొని చెప్పక్కర్లేదులే. అత్తగారింటి నుండి పెళ్ళై 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా అత్తగారింటి నుంచి రాగానే తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది, బిడ్డ తల్లిని ముద్దు పెట్టుకుంటుంది. ఇది క్రీస్తు ప్రేమ, సహజమే. కానీ లోకం చెప్పుకునేది నిజం చేయకూడదు. అన్నీ కోల్పోయింది. భర్త లేడు, చనిపోయాడు. 2 కుమారులు చనిపోయారు. అయినా కోడళ్ళ మీద నింద వేయలా. చాలామందికి కొన్ని దేశాల్లో కొన్ని అపోహలు, మిత్స్ అంటారు. ఈ అమ్మాయి అడుగుపెట్టింది, మా కుటుంబంలో బాగా పరిస్థితులు పాడైపోయాయి. నయోమికి అలాంటి అభిప్రాయం లేదు. యెహోవా నాకు విరోధి అయ్యాడు, నేను యెహోవాను విడిచాను కాబట్టి తప్పు నాది. తన మీద వేసుకుందామే, కోడళ్ళ మీద వేయలేదు, ఇంకెవరి మీద వేయలేదు. యెహోవా నాకు సమృద్ధి ఇచ్చాడు, అయినా నేను వెళ్ళిపోయా, తన మీదే వేసుకుంది. ఈ వచనాలు బంగారు వాక్యాలు. మనం కథలే చెప్పుకోవటానికి నేర్చుకున్నాం, కానీ కథాంశాన్ని విడిచిపెట్టాను. అందులో ఉన్న సారాంశాన్ని చాలాసార్లు మనం స్వతంత్రించుకోలేకపోయాం. మీలో ఒక్కొక్కత పెండి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. మనసారా దీవిస్తుంది. అమ్మా, నా ఇంటికి వచ్చారు, నష్టపోయారు, నా బిడ్డలు చనిపోయారు, మీరు ఇలాగే ఉండిపోయారు, మీరు ఇలాగ ఉండిపోవడం నాకు ఇష్టము. మీరు మళ్ళీ వివాహాలు చేసుకోండి, పిల్లల్ని కనండి, సంతోషంగా ఉండండి. యెహోవా మీకు నెమ్మది దయచేయుగాక. సమాధానపరచువారు సమాధానపరచబడుదురు, కనికరము చూపువారు కనికరము పొందుదురు, ప్రేమ చూపువారు ప్రేమ పొందుదురు. నవధన్యతలండి ఇవి. కొండ మీద నుండి కుమ్మరించిన నవధన్యతలు నయోమిలో దేవుడు ఎంత బాగా చూపించాడో చూడండి. యెహోవా 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 దీవిస్తాడు. నా ఇంటికి వచ్చి నష్టపోకూడదు మీ జీవితాలు, నా కుటుంబం ద్వారా మీ జీవితాలు నష్టపోకూడదు. నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దీవించే దేవుడు, మీ జీవితాలను నెమ్మదిచ్చే దేవుడు నా దేవుడు. సువార్త కాదా? సువార్త అంటే రిఫరెన్స్లు చెప్పడం కాదు. నీ కుటుంబ సభ్యులతో నీ గుండెలో ఉన్న నీ ప్రేమను పంచుకోవడం. నాకు అక్కడే చాలా ఇష్టమైంది ఆమెను గూర్చి. కోడండ్లను గూర్చి ఒక్క మాట కూడా నింద వేసి కానీ చెడుగా కానీ ఒక్క మాట అయినా ఆమె మాట్లాడలేదు. తన కోడళ్ళ మీద నింద వేయలేదు, అవమానపరచలేదు, కృంగిపోయే మాటలు మాట్లాడలేదు. దేవుడమ్మా, దేవుడున్నాడు, యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు, నెమ్మదిస్తాడు. ఈ మాటలు వింటుంటే వార్పగా అంత మనసు పెట్టినట్లేదు, వార్ప అంత మనసు పెట్టినట్లేదు. కానీ రూతు బాగా ప్రతి అత్తమ్మ మాట్లాడే ప్రతి మాట మీద మనసు పెట్టింది. యెహోవా 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 దయచూపువాడు, దీవించువాడు, ఆశీర్వదించువాడు. ఆమె హృదయములో యెహోవాను గూర్చిన జ్ఞానము, విశ్వాసాన్ని నింపేసింది ఆమె. ఇది ఇంట్లో మనం మాట్లాడుకునేప్పుడు క్రీస్తు ప్రేమని ఎరుగని వారు నీ సంభాషణలో కూడా క్రీస్తును తెలుసుకున్నప్పుడే నువ్వు సువార్త చెప్పినట్టే. సువార్త చెప్పడం అంటే ఊరికే బైబిల్ చేతిలో పెట్టుకొని రిఫరెన్స్లు చెప్పడమే కాదు. సువార్త సంభాషణ, కుటుంబ సభ్యులతో, పొరుగువారితో, మనతో ఉన్న పొరుగువారితో నీ సంభాషణ.
ప్రేమతో కూడిన, ఆప్యాయతతో కూడిన, అనురాగముతో కూడిన, వాత్సల్యతతో కూడిన సంభాషణలో క్రీస్తుని రుచి చూస్తారు వాళ్ళు. మాట్లాడుకుంటూ వచ్చారు ప్రయాణం. అందుకని 7వ వచనంతో మొదలుపెట్టాం మనం. ఒకసారి మళ్ళీ చదువుదాం. 7వ వచనం చూడండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రు బయలుదేరి యోధా దేశమునకు తిరిగిపోవాలనే మార్గమున వెళ్ళుచుండగా అన్నాం. 6వ వచనంలో కానీ కొంచెం ఒక లైన్ పైన చదివితే, మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అని చదివాము. యోధా దేశమునకు తిరిగిపోవాలనే మార్గమున వెళ్ళుతూ మాట్లాడుకున్నారు. ప్రయాణములో సంభాషణ. వస్తున్నారు ముగ్గురు యోదయ దేశానికి ప్రయాణమయ్యారు. ప్రయాణములో స్వార్థ, ప్రయాణములో నయోమి సంభాషణ రూతు హృదయాన్ని ఇంకా 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 ఎక్కువగా యెహోవా వైపు ఆకర్షించింది. బహుశా ఊరి పొలిమేర వరకు వచ్చారేమో. పద్నాలుగు వచనంలో వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది. బాగుంది, మంచి పనే కదా. మనం ఎందుకు విమర్శించాలి? కొత్త నిబంధన చెప్పేది ఇదే కదా. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనము చేయుడి అన్నాడే. మంచిదే, ప్రేమ చూపించింది. ముగ్గురు ఏడ్చారు, ముగ్గురు ఏడ్చుకున్నారు ఒకరిని ఒకరు పట్టుకొని. కానీ వార్ప ఏడ్పులో శాశ్వతమైన ప్రేమలు కనిపించలా. విడిచి వెళ్ళిపోయే ప్రేమ, వీడ్కోలు ముద్దు. అత్తమ్మ, ఇంకా నీతో ఉండలేను, నా జీవితం నాకు కావాలి, నాకు ఇష్టమైన జీవితం నేను జీవించాలి, నీతో కష్టాలు పంచుకోలేను, నీకోసం నా జీవితాన్ని వృధా చేయలేను. పరోక్షంగా చెప్పమంటారా? నీ దేవుడు నాకు అక్కర్లేదు, నా దేవుడు నాకున్నాడు, మా దేవుడు మాకున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచంలో సంఘర్షణ. ప్రపంచాన్ని అసమాధానంగా, మానవ జాతిని విభజన చేస్తున్న ఒకే ఒక వాదము, నీకొక దేవుడు, నాకొక దేవుడు. వార్పావాదన అంతరంగంలో ఉంది. అందుకే నయోమితో కలిసి ఆశీర్వాదకరమైన వాగ్దాన భూమిలో అడుగుపెట్టలేకపోయింది. యెహోవా దేశంలో, దేవుడు నివసించు దేశములో, ఆరాధనా స్థలములో, రక్షకునికి ప్రతిష్ఠింపబడిన భూమిలో పాదం మోపలేకపోయింది. పొలిమేర వరకు వచ్చి కాలు వెనకకు తీసింది. ఎలుగెత్తి ఏడ్చిరి ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా 15వ వచనం చూడండి. 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడి కోడలు, చదవాలి, తన జనుల యొద్దకు, తనకంటూ ఇంకా ఒక జనులను ఆమె విడిచిపెట్టలేదు. తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు. ఇప్పుడు అర్థమైంది. అంతరంగం, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ అంతరంగము చదివేవాడు. నీ జనులెవరు? రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని ప్రభువు బల్లలో ఆరాధిస్తూ క్రీస్తు రక్తములో కడుగబడి ఒకే శరీరముగా క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉండి ఒకే రొట్టె ఒకే పాత్రలో ఒకే బల్లలో ఒక ఆత్మగా
క్రీస్తు శరీరముగా ఏకముగా ఉన్నామని చెప్తూ ఆరాధించే మనలో నా జనులు అనే భావం ఉందా? ఇంకా నా వాళ్ళు, మా వాళ్ళు ఉందా? ఇంకా క్రైస్తవ సంఘంలో వినిపించకూడని మాట ఇది. ఎఫ్ఎస్సి పత్రికలో రాశాడు, మన మధ్య ఉన్న ద్వేషమును తన శరీరం అర్పించడం ద్వారా ఆ ద్వేషమును ఆయన తొలగించి వేశాడు. మన ఉభయులను ఒక్క శరీరముగా చేశాడు. ఏమిటి ద్వేషం? యూదుడు, గ్రీసు దేశస్థుడు, జాతి భేదం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, గుండె లోతుల్లోంచి చెప్తున్నా. క్రీస్తు నిర్మలమైన పక్షపాతము లేని ప్రేమను రుచి చూచిన వాళ్ళమైతే కల్లో కూడా అలాంటి భావన రాకూడదు. ఏ జాతి నుండి క్రీస్తు రక్తంలో కొనబడినా, ఏ భాష నుండి క్రీస్తు రక్తంలో కొనబడినా, ఏ దేశము నుండి క్రీస్తు రక్తములో కొనబడినా, అతడు క్రీస్తు రక్తములో కడుగబడిన వ్యక్తిగా మాత్రమే ప్రేమించాలి. అతని పుట్టుక, అతని జనము, అతని వంశము, అతని జాతి కల్లో కూడా జ్ఞాపకం రాకూడదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. ఆప్యాయత కలగాలి. ప్రభువుని నమ్మిన బిడ్డవా, బాప్తీసం ఆరాధన చేస్తావా? మనకు ప్రమాణం ఏంటి చెప్పండి? ఆరాధన చేసేవాళ్ళేనా అని అడుగుతాం. ఆరాధన చేస్తుందండి ఈ సహోదరి, ప్రభువుని ఆరాధించే బిడ్డలండి. ప్రమాణం ఏంటి చెప్పండి? క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఎలిజిబిలిటీ ఏంటి చెప్పండి? సంఘములో ఉన్న దేవుని పిల్లలు కలిసి ప్రేమగా అన్యోన్యంగా ఒక్క తండ్రి బిడ్డల్లా, ఒక్క తల్లి గర్భంలో వచ్చిన బిడ్డల్లా, ఒక్క రక్తంలోంచి పుట్టిన బిడ్డల్లా క్రీస్తును ఆరాధించగలగాలంటే ఆ క్రీస్తు కల్వరి ప్రేమ గుండెల నిండా నింపుకోవాలి. క్రీస్తు వచ్చినప్పుడు ఒక్క సంఘముగా, ఒకే శరీరముగా కొనిపోబడతాం. ఒక్క ఇంటిలోకే. ఇప్పటి వరకు నయోమితోనే ఉంది కానీ ఇంకా నా జనులు అనే భావం పోలేదు, నా దేవుడు అనే భావం పోలేదు. కాదా? రాశాడా లేదా? అత్త కూడా గమనిస్తుంది. అందుకే అంది, నీ తోడి కోడలు మనతో ఉన్నదనే కానీ ఇన్ని సంవత్సరాలు ఆమె మనసంతా ఎలా ఉంది? నా జనులు, నా జనులు, నా జనులు, నా దేవుడు. పిల్లరా, క్రీస్తు మనలో కోరేది ఆయన ఏక ప్రేమ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాస్తాడు, నీవు వధింపబడిన వాడవై 5:10లో నీ రక్తమిచ్చి మమ్మును కొంటివి. ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా ప్రజలో నుండి, ఆయా జనములో నుండి నీ రక్తమిచ్చి మమ్మును కొంటివి. ఎన్ని జాతులండి భూమి మీద? ఎన్ని భాషల ప్రజలండి? అన్ని జాతులలోనూ క్రీస్తు రక్తములో కడుగుబడిన వాళ్ళందరూ క్రీస్తు శరీరము, సార్వత్రిక సంఘం. కుల సంఘం కాదు క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరం, క్రీస్తు జనము, పరిశుద్ధ జనము, ఏర్పరచబడిన వంశము, రాజవంశము, యాజక వంశము. ఎంత ఎంత అతిశయమైన పదవులు ఇచ్చాడు మనకి. క్రీస్తు ప్రజలమని చెప్పుకోవడమే పరలోక పౌరసత్వం. నా సహోదరుడు, నా సోదరి, మేము క్రీస్తు రక్తంలో కడుగబడ్డాం. మేమిద్దరము ఆయన్నే ఆరాధిస్తాం. మేమిద్దరము ఆయనతోనే నివాసం చేస్తాం. అత్త ఇద్దరి మనోగతాలను చదివింది. ఇప్పుడు చెప్తోంది, ఆమె వెళ్ళిపోయాక చెప్తోంది. ఉన్నప్పుడు చెప్పలేదు ఈ మాటలు. ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు చెప్పండి?
ఉన్నప్పుడు చెప్తే ఒకళ్ళ మీద ఒకళ్ళకి సాడీలు చెప్పినట్టు అవుద్ది. ఎలాగూ వెళ్ళిపోయింది కదా, నీవు కూడా వెళ్ళాలంటే వెళ్ళమ్మా, నేనెవ్వరిని నిర్బంధించను. ప్రేమ నిర్బంధించదు. బలవంతంగా కలిసి బ్రతకాల్సిన అవసరం. నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి. ఇంక తెలుసు మనకి, ఇంక రూతమ్మ తీర్మానము సువర్ణాక్షరాలతో ప్రతి క్రైస్తవుని గుండె మీద దేవుడు రాశాడు. మర్చిపోలేము ఆ మాటలు. ఎన్ని వేల మంది, లక్షల మంది రూతు పలికిన మాటల మీద సందేశాలు, ధ్యానాలు చేస్తున్నారండి. రూతు నోట పలికిన మాటలు సార్వత్రిక సంఘములో ఎన్ని సందేశాలు ఇస్తున్నాయి. అవి మనకు తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన జనుల యొద్దకు తన దేవుని యొద్ద తిరిగిపోయినది. అక్కడున్న మాట చూడండి, 15వ వచనంలో తిరిగిపోయినదే. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. ఇన్నాళ్ళు మనం ప్రేమ చూపాము, క్రీస్తు ప్రేమ చూపాము, క్రీస్తు ప్రేమ పంచాను మీకు. నేనెన్నడూ మిమ్మల్ని నాకు వేరు అయిన వారని నేనెన్నడూ మిమ్మలను భావించలేదు. నా గర్భాన పుట్టిన కుమార్తెలుగా ప్రేమించాను మిమ్మల్ని ఇద్దరిని సమానంగా. నీ తోడి కోడలు తిరిగిపోయినదే. క్రీస్తు మాట ఇది. బాధపడుతున్నాడు ఆయన. క్రీస్తు మాట నయోమి నోట. ఎందరో 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 క్రీస్తు కల్వరి ప్రేమ రుచి చూచి అనేక సంవత్సరాలు క్రీస్తు కుటుంబంలో ఉండి మధ్యలో మళ్ళీ క్రీస్తు ప్రేమకు దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ఆత్మ బాధపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము. తన చోటికి పోవుటకు యోదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునిన వారిని కనబరచుము. ఇది ఒక ప్రార్థన. ప్రభు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత యెరూషలేములో మేడగదిలో ఒక 120 మంది ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులు గొలుసు ప్రార్థన. చాలా అద్భుతమైన సహవాసం అది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రభు తల్లి కూడా ఉంది ఆ ప్రార్థనా కూటంలో. వృద్ధురాలు, తల నరిసిన మేరీ, కన్యమరియ లోకాలో కనిపిస్తే అపోస్తలుల కార్యములో వృద్ధ తల్లి మేరీ ఉంది, మరియమ్మ ఉంది ఆ ప్రార్థనా కూటంలో. ఆది సంఘములో ప్రభు తల్లి ప్రార్థనలో ఉంది. ప్రభు సహోదరులు ఉన్నారని వివరాలు ఉన్నాయి అక్కడ. ప్రభు జీవించి ఉన్నప్పుడు ఆయన రక్షకునిగా అంగీకరించని వారు ఆయన మరణ పునరుద్ధాన ఆరోహణములను చూసిన తర్వాత మేడగదిలోకి వచ్చేశారు. ఇప్పుడు అపోస్తలులందరూ కూర్చొని ఒక అంశాన్ని ప్రార్థన చేశారు. 12 మంది ఉండాలి ప్రభువా, ఒకడు పోయాడు, ఆ స్థానంలో ఇంకొకరిని చూపించమని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చేసిన ప్రార్థన వ్రాసాడు ప్రభు. ఏం ప్రార్థన చేశారు అది అందుకోసం చదివాం మనం. రండి మరలా చదువుదాం. 25వ వచనం. తన చోటికి పోవుటకు యోదా తప్పిపోయి పోగొట్టుకొనెను. అది నా హృదయాన్ని తాకిన మాట ఇక్కడ. తన చోటికి పోవుటకు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? క్రీస్తుతో 3.5 సంవత్సరాలు తిరిగి ప్రభువును ఆనుకొని ప్రభువుకు దగ్గరగా ఉండి ప్రభువును తాకి చూచి
ప్రభు ప్రేమను రుచి చూచి ప్రభువుతో కలిసి భోజనం చేసి నాకు విరోధముగా మడిమనెత్తినవాడు నా ఇంట భోజనం చేసినవాడు అన్నాడు. ఇంత ఇంటిమసీ, సాన్నిధ్యం, క్రీస్తును తాకి ఆయన ప్రక్కన కూర్చొని ఆయనతో భుజించిన వ్యక్తి క్రీస్తు ప్రేమ రుచి తెలుసుకోలేదు. ఇహలోకం, ధనం, డబ్బు రుచి క్రీస్తు రుచిని తెలుసుకోనివ్వలేదు. పోగొట్టుకున్నాడు. తన చోటి కంటే ఉరిపెట్టుకొని చనిపోయినవాడు ఎక్కడికి వెళ్ళాడు? కీర్తనలో రాశాడు, పాతాళమునకు దిగిపోయాడు. క్రీస్తు వెళ్ళు చోటికి చేరలేదు. క్రీస్తు వెళ్ళు తండ్రి ఇంటికి చేరలేదు. క్రీస్తు మహిమకు చేరలేదు. పాతాళానికి దిగిపోవాల్సిన వాడొకడు క్రీస్తుతో కూడా పరదేశికి వెళ్ళిపోయాడు చివరి క్షణంలో. ఇంక నేను అన్నీ ఏం చూపించను, మీ హృదయాల్లో ఉన్న విషయాలే కదా. పాతాళపు గాఢాంధకారము, యుగయుగాల నిత్యాగ్ని, గాఢాంధకారపు అగ్నిలో దిగిపోవాల్సిన వాడు చివరి క్షణంలో, నువ్వే కావాలి నాకు, నా కోసం మరణిస్తున్నావు, ఈ శిలువ మరణము నా కొరకే, నేను నీతో నీ రాజ్యానికి వస్తా అన్నాడు. కానీ క్రీస్తుతో ఉన్నవాడు క్రీస్తు చేరాల్సిన చోటుకి, క్రీస్తుతో కూడా చేరవలసిన చోటు పోగొట్టుకొని తన చోటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది సేవకులు క్రైస్తవ్యంలో పుట్టి క్రైస్తవ్యంలో జీవిస్తూ క్రీస్తును విసర్జించి, క్రీస్తుతో రక్షకుని సంబంధం లేకుండా, రక్షణ లేకుండా క్రీస్తు లేని చోటుకి వెళ్ళిపోతున్నారు. క్రీస్తు లేని చోటు పాతాళం, క్రీస్తు లేని చోటు గాఢాంధకారపు నరకాగ్ని, గెహన్నా. చూసారా? వార్ప కూడా అక్కడికే వెళ్ళిపోయింది. వార్ప మరణించింది కదా భూమి మీద. ఎక్కడికి వెళ్ళింది మరి? యోధా వెళ్ళిన చోటుకే, ఇస్కరియోతు యూదా వెళ్ళిన చోటుకే, తన చోటికి, తన దేవుని యొద్దకు, తన జనుల యొద్దకు, యోధా తన చోటికి. ఇక్కడ వినే మనలో ఆలోచన చేయాలి. నేనుండు చోటే మీరు ఉంటారు, నీవుండు చోటే నేను వస్తాను. నేడే నేనుండు చోటికి వస్తున్నావు. క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘంలో క్రీస్తు తన చోటు విడిచి నీ కొరకు వచ్చి సిలువలో మరణించి తన చోటు నీకు ఇవ్వడానికి వచ్చాడు. క్రైస్తవులందరికీ తెలుసు ఇదే సువార్త అంటే. మరి ఎందుకని అంగీకరించడం లేదు? ఎందుకని ఓర్పాలాగే ఆలోచన చేస్తున్నారు? ఎందుకో తెలుసా? ఈ లోకపు జనులే నీ జనులుగా నువ్వు విడిచిపెట్టలేదు. యుగ సంబంధమైన దేవతనే నీ దేవుడుగా నీవు ఇంకా అనుసరిస్తున్నావు. అందుకే క్రీస్తు శిలువ స్వార్థ ప్రకాశత నీ హృదయం మీద ప్రకాశింపకుండునట్లు వాడు నీ మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేశాడు. క్రీస్తు మహిమను, ఆయన శిలువ సువార్త ప్రకాశ్యత నీవు చూడలేకపోతున్నావు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇప్పటికైనా శిలువ వైపు చూడు. నీ రక్షకుడు నీ కొరకు భూమి ఆకాశముల మధ్య వేలాడి ప్రాణము నీ కొరకు ధారపోసాడే. ఒక్కసారి ఆయన శిలువ వైపు చూస్తే, ఆ శిలువ మీద అడిగాడే రెండవ నేరస్తుడు, అలా నువ్వు అడగకుండా వెళ్ళలేవు. ప్రభువా నీవున్న చోటికి నేను వస్తాను. ఆ మాట అనగలిగింది రూతు. మనకేదో ఒక చిన్న మాటలా గుర్తుపెట్టుకుంటాం, నీ దేవుడే నా దేవుడు కాదు. నీ క్రీస్తు నా క్రీస్తు, నీకు రక్షకుడు నాకు రక్షకుడు, నీకు దేవుడే నాకు దేవుడే. క్రీస్తున్న చోటికే నేను వస్తా. అది అసలు అంతరంగం. తిరిగిపోయాడు యోధా. తిమోతి 2వ పత్రిక
4వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఇక్కడ ఒక దైవజనుడు, అపోస్తలుడైన పౌలు ఎంతోమందిని క్రీస్తులోకి నడిపించాడు. వ్యక్తిగతంగా క్రీస్తు ప్రేమను వారితో పంచుకొని సువార్త చెప్పి క్రీస్తులోనికి నడిపించి తనతో కూడా క్రీస్తు మార్గములో నడిపిస్తున్నాడు, పరిపూర్ణతలోనికి, సేవలో. ఇక్కడ ఒక పేరు ప్రత్యేకంగా రాశాడు తన ఉత్తరం, చివరి ఉత్తరం ఇది, చనిపోయే ముందు రాసిన ఉత్తరం ఇది. రోమాపట్నంలో శిరచ్ఛేదన నిర్ణయం అయింది ఆయనకి. మరణానికి వెళుతూ చివరి ఉత్తరం తిమోతికి రాసి పంపించాడు. చాలామంది గురించి రాశాడు, కానీ దేమా గురించి ఒక బాధకరమైన మాట రాశాడు తన ఉత్తరంలో. కన్నీళ్లతో, వేదనతో, మరణించే ముందు వేదనతో రాసిన మాట. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాడు. నీ తోడి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయినదే. దేవా ఇన్నాళ్ళు నాతో ఉన్నట్టే ఉన్నాడు, క్రీస్తుతో ఉన్నట్టే ఉన్నాడు, కానీ అతని హృదయం లోకం మీదే. చాలామంది క్రైస్తవులేమి, విశ్వాసులేమి, సేవకులేమి. క్రీస్తు అనుచరుడితడు, పౌలు అనుచరుడు, సేవలో ఉన్నాడు, దైవజన్యంతో సేవ చేశాడు. ఎన్నో 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 సంవత్సరాలు కన్నీళ్లతో వీళ్ళందరినీ క్రీస్తు కోసం నడిపించాడు పరలోకం వైపు. కానీ వస్తూనే వార్ప మార్గంలో వెళ్ళిన మరో వ్యక్తి దేమా. ఉన్నవాట్ల సంఘాన్ని విడిచి, ఆరాధన మానేసి, దైవజనుల సహవాసం విడిచిపెట్టి, సేవ సగంలో విడిచిపెట్టి చాలామంది ఉన్నారు, నష్టపోతున్నారు. లోకం ఇహలోకం ఎంత ప్రమాదం. ఒక దైవజనుడు మరణశయ్యకు వెళుతూ, మరణ కొయ్యకు వెళుతూ, వజ్రస్థలానికి వెళుతూ కన్నీళ్లతో రాసిన ఉత్తరంలో జారిపోయిన ఒక సోదరుని గురించి రాసిన మాట. ఓ ఎంత వేదన చూడండి. నీ తోడి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే అంటుంది ఆమె. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. 3:1 చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? చాలండి. గలతీ సంఘములో ఉన్న ప్రజలు వినాలి. అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్త ఏంటి? 3వ అధ్యాయంలో సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను. ఏం సువార్త అండి! క్రీస్తు అనుభవించిన శ్రమలు, ఉమ్మి, కొరడా దెబ్బలు, వీపు చీలి, మ్రాను మోసుకుంటూ, ముఖము నిండా ఉమ్మి, శరీరం రక్తం, మేకులలో వేలాడి, రోజంతా మరణ వేదన అనుభవించి, రక్తం చివరి బొట్టు దాకా కార్చి ప్రాణం విడిచిన క్రీస్తును కళ్ళకు కట్టినట్టు సువార్త చెప్పాడు ఆయన గలతీయా సంఘాల్లో. కొంతకాలానికి ఎవరో వచ్చి ఏదో సువార్త చెప్పేశారు. సున్నతి కూడా పొందాలి, క్రీస్తు నమ్మితే సరిపోదు, సున్నతి కూడా పొందితేనే మీరు రక్షణ అనే సువార్త, భిన్నమైన సువార్తలు మొదలయ్యాయి. ఈ రోజుల్లో కూడా భిన్నమైన సువార్త, ఎన్ని రకాల సువార్తలు. దేవుని నమ్ముకుంటే మీరు ఆశీర్వదించబడతారు, మీకు ఆస్తులు వస్తాయి,
శరీర సంబంధమైన, లోక సంబంధమైన లాభాపేక్షతో కూడిన సువార్త. క్రీస్తు శిలువ, మరణం, అవమానం లేదు ఆ సువార్తలో. ఆశీర్వాదాల సువార్త, ప్రాస్పెరిటీ గాస్పల్. భిన్నమైన క్రీస్తు రక్తము లేని సువార్త, క్రీస్తు శ్రమలను ప్రకటించని సువార్త. ప్రజలు దేనికి ఆకర్షించబడుతున్నారు? అయ్యో, ఏడుస్తూ రాశాడు గలతీ పత్రిక. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా మీ పట్ల ప్రసవ వేదన. దైవజనుడు పత్రిక ఊరికే కలం సిరాతో రాయలేదు, తన కన్నీళ్లతో పత్రికలు రాశాడు. కష్టపడి ఆత్మలను రక్షించిన సేవకునికి ఒక విశ్వాసి సత్యంలోండి తొలగిపోతే ఎంత వేదన ఉంటుందో తెలుసా? నిద్రపోలేడు రాత్రిపూట. నువ్వు వెనకబడిపోతే, నువ్వు సువార్తలో తప్పిపోతే, నిన్ను కన్న నీ సువార్తికుడు, నీ దైవజనుడు కంటికి నిద్ర రాదు, అన్నం సహించదు, తనలో తాను మూల్గుతూ ప్రార్థన చేస్తాడు. అనుభవిస్తే తెలుస్తుంది. భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పపడకుడి. అది సువార్త. భిన్నమైన సువార్తలు చాలా వినబడుతున్నాయి. దేవుడు కనబడతాడు, అది నియమమా? దేవుడు కనబడితేనే రక్షణ? భ్రమ ఇవన్నీ. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? బోధలు కూడా అలాగే వచ్చాయి, భిన్నమైన బోధలు, డాక్ట్రినల్ డిఫరెన్సెస్, నానా భిన్నమైన అన్య బోధలు. చూడండి అక్కడ చెప్పాడు, నానా విధములైన అన్య బోధల తట్టు త్రిప్పబడకండి. వార్ప ఎటు తిరిగిపోయింది? మోయాబు బోధలు, మోయాబు సువార్త. మోయాబు బోధ ఏంటి? ఇంకా అన్నీ చెప్పడానికి సమయం లేదు. మోయాబీయులు భోజనాలకు ప్రియులు, విందులు చేస్తారు దేవుడి పేరు మీద, బలిమాంసాలు తింటారు, తిని 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 దేవుడి సన్నిధిలోనే వ్యభిచారం చేస్తారు. నోటి మాట చెప్తే చల్లదు కదా. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 28వ వచనం. మరియు వారు బయల్ పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో జరిగిన ఘోర కలి దేవుడి పేరు మీద. మోయాబు స్త్రీలు వచ్చి తమ దేవతల బలులకు, పండుగలకు ఇశ్రాయేలు యువకులను, యవనస్తులను ఆకర్షించి తీసుకెళ్లారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళకి పండగ అంటే తినడం, త్రాగడమే. ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిన యెహోవా ఇదే అన్నారు, బంగారం దూడం చేసుకొని. పండగ చేసుకున్నారు వాళ్ళు. యెహోవా పండుగ పేరు. పండుగ ఎవరికి చేశారు? బంగారు దూడకి. ఐగుప్తు నుంచి విడిపించింది ఎవరట? బంగారు దూడట. భిన్నమైన సువార్త, భిన్నమైన బోధ. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు, త్రాగుబోతల విందులు, చేయదగని విగ్రహ పూజలు. పేతురు రాశాడు రోషంగా, మనము పూర్వము గతించిన కాలము మనమును అన్యజనుల వలె చేయదగని పూజలు, త్రాగుబోతల విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుటకు గతించిన కాలమే చాలు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు ఇక అన్నాడు. సంఖ్యాకాండం 25లో వాళ్ళందరూ వెళ్ళారు. దాదాపు 24,000 మందిని చంపేశాడు దేవుడు ఆ రోజే. వార్ప ఎక్కడికి వెళ్ళింది? ఇలాంటి విందుల కోసమే, ఇలాంటి విందు కోసమే, ఇలాంటి దేవుడి కోసమే, ఇలాంటి జనుల కోసమే. ఇదే బోధ. ఇది బిలాము బోధ.
నానా విధమైన బోధలు అన్నాడే. బిలాము చెప్పాడు, ఈ జనులను ఎవడు నాశనం చేయలేడయ్యా, వాళ్ళ చేత తప్పుడు పని చేయించాలి అన్నాడు. దానికి ఒక కొత్త దేవుణ్ణి, క్రొత్త మతాన్ని, ఒక మంచి భోజనాన్ని, స్త్రీలతో సుఖభోగాలతో నిండిన ఒక కొత్త మతం. ఇవాళ దేనికి ఆకర్షించబడుతున్నారు క్రైస్తవులు? మోడర్నైజేషన్, విందులు, నాట్యాలు, సంగీతము, మిరిమిట్లు గలిపే లైట్లు, ఇట్లాంటి పిచ్చి పిచ్చిగుంటే ఎవడో నమ్ముకుంటాడు? అసలు ఈడేం లేదు, వాక్యం తప్ప ఇక్కడ ఏం లేదు, ఆకర్షణ లేదు, ఉల్లాసం లేదు, శరీరానికి అవసరమైనది ఏదీ లేదు ఇక్కడ. యేసుక్రీస్తు సిలువ తప్ప, ఆయన నోట నుండి వచ్చిన జీవము గల మాట తప్ప సాతాను విందు లేదు ఇక్కడ. క్రైస్తవ లోకమా, యువజనమా, ఏ స్వార్థ తట్టు మీరు పరుగులు తీస్తున్నారు? ఏ భిన్నమైన బోధల తట్టు మీరు తొలగిపోతున్నారు? ఇది క్రీస్తు స్వరం, పరిశుద్ధాత్మ స్వరం. నీ తోడి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినది. ఎంతమందిని చెప్పచ్చు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38-39 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రభువు మాట్లాడుతున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఆత్మ యందు నాకు సంతోషం. వెనుక తీసిన వాళ్ళు బ్యాక్స్లిడెన్ బిలీవర్స్, వెనుకకు జారిపోయిన వారు, నానా బోధలు, నానా స్వార్థలు, నానా పద్ధతులు, నానా విధానాలు క్రైస్తవ్యంలోకి వచ్చేసాయి. అపోస్తలుల బోధ మీద నిలబడాలి. పరిశుద్ధులందరికీ అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి అని యోధా రాస్తున్నాడు. ఎక్కడున్నావు? ఏ బోధ మీద నిలబడ్డావు? ఏ బోధను అనుసరిస్తున్నావు? న్యూ టెస్ట్మెంట్ డాక్ట్రిన్, వాక్యం, లేఖనం ఏం చెప్పిందో అది అనుసరించాలి. క్రీస్తు శరీరం సంఘం, క్రీస్తు రక్తముతో కొనబడిన అనేకుల కలయిక సంఘం. సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏక మనసు, ఏకాత్మ, ఏక అభిప్రాయం, ఏక తాత్పర్యం కలిగి ఒక్క మనసుతో ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం. 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీద నిలబడాలి. 38లో ఏం చెప్పాడు? ఎవడైనా వెనుక తీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషము లేదు. ఓర్ప ఆత్మయందు ప్రభువుకు సంతోషము లేదు. మనము వెనుక తీయవారము కాము. హెబ్రీ పత్రిక 11 ప్రక్క పేజీలో చూడండి, 13వ వచనము నుండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎవరు వీరందరూ? హేబేలు మొదలుకొని శారా వరకు చెప్పాడు పై వచనాల్లో. హేబేలు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా కూడా ఉంది 11-12 వచనాల్లో. 13వ వచనంలోకి వచ్చిన తర్వాత వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచారట. వాళ్ళు చేరాల్సిన దేశం, వారు చేరవలసిన దేశం, వారు చేరవలసిన మరి శ్రేష్టమైన దేశం, శ్రేష్టమైన పట్టణం ఎక్కడి నుంచి చూశారు? చూశారా? చూడలేదా? రాశాడుగా. లోతు ఏం చూశాడు? సొదొమ.
వర్ప ఏం చూసింది? తన దేశం, మోయాబు దేశం. నిజమైన విశ్వాసులు ఏం చూశారట? శ్రేష్టమైన దేశం. తాము భూమి మీద పరదేశం యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు, జాగ్రత్తగా చదవండి, తమ స్వదేశమును వెదుకుచున్నామని విసిదపరచుచున్నారు కారా. ఇలా చూడండి నా వైపు. అబ్రహాం ఎప్పుడన్నా మళ్ళీ తన మెసొపొతామియా వెళ్ళాలని ప్రయత్నం చేశాడా? 100 ఏళ్ళు ఉన్నాడు. ఏ భూమిలో దేవుడు తెచ్చిపెట్టాడు అక్కడ మళ్ళీ తిరిగి తన దేశానికి పండగలకు కానీ శుభకార్యాలకు కానీ తన జనుల యొద్దకి అన్నాడు వెళ్ళలేదు. శారం వెళ్ళిందా పుట్టింటికి? మా వాళ్ళు పండుగ చేస్తున్నారు, మా చెల్లికి ఫలానా కార్యం చేస్తున్నారు. కార్యం ఉన్నారా క్రైస్తవుల్లో? ఇప్పుడు దేశం కాదు ఇక్కడ, దేశ ఆచారం, లోక మర్యాద. ఉన్నట్టు ఉన్నాం, క్రైస్తవ్యంలోనే ఉన్నాం, కానీ క్రియలు ఎటు వెళ్ళిపోయాయి? పాదాలు ఎటు నడిచాయి? ఎటు నడుస్తున్నాయి? మీరు క్రీస్తుతో కూడా మృతి నొందిన వారైతే ఈ లోక మూల పాఠములు తట్టు తిరుగనేలా ఉందా మీ బైబిల్ ఈ మాట? కొలస్సే పత్రికలో మూల పాఠముల తట్టు తిరిగారు. దేశం ఒకే దేశం కావచ్చు, క్రైస్తవం సంఘంలో ఉండొచ్చు, కానీ ముట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, వాసన చూడవద్దు. ఏమిటి ఇవన్నీ? ఆదేశ పద్ధతులు. అబ్రహాం అయినా శారా అయినా వీరందరూ ఆ దేశమును, ఆ జనులను, ఆ స్థితిగతులను ఎప్పుడో మర్చిపోయారు. దేని వైపు చూస్తున్నారు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం వైపు ఎదురు చూచుచు విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇట్లు చెప్పుచుండగా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును కదా. మర్చిపోయారని అర్థం. ఏ దేశం మీద అని అడిగాడు అనుకోండి అబ్రహాంని, కనాన్ అంటాడంతే. కానాన్ ఈజ్ మై కంట్రీ, హెవెన్ ఈజ్ మై కంట్రీ. దేవుడు ఉన్నమన్న చోట ఉన్నారు. మరి శ్రేష్టమైన దేశం 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. రూతు కోరుకున్న దేశం. ఇంకా దాని గురించి మీరు ఆలోచన చేయండి. మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉంచాడు. ముందుకే వెళ్ళిపోయారు, వెనకది మరచిపోయారు. ఒక్క మాట చదివి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. చదవండి. వెనుక ఉన్నవి మరచిపోయాను, ముందున్న వాటి కొరకే వేగరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నయోమి రూతుల పరుగు ముందుకు, శ్రేష్టమైన దేశమునకు. వర్ప అడుగులు వెనుకకు, నాశనపురము, లోకము, అన్యజనులు. పౌలు గారు గురి చెప్పేశాడు, నాకు లాభమైనవన్నీ వెనకున్నాయి, నా వెనక అన్నీ విడిచిపెట్టి వచ్చేసా. నా 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 అనుకునే వాళ్ళందరూ, నా అనుకునేవన్నీ, ఈ నా మా అనేది వదిలేయాలి. నాది, మా వాళ్ళు, నా వాళ్ళు కాదు. మన ప్రభువు, మన రాజ్యం, మన దేవుడు, మన సంఘం. ప్రభు అట్టి కృప దయచేయగాక. ఆమేన్. కృపామయుడా, నీవు రాకపోతే ఏమైపోయేవారము? గురి లేని మా బ్రతుకులు, గమ్యం లేని మా బ్రతుకులు,
నీ వచ్చి మార్గం సుగమం చేశావు. కల్వరిలో మా మధ్య ఉన్న ద్వేషాన్ని, దూరాన్ని తొలగించి ఏకం చేసి నీ ఇంటికి మమ్మల్ని చేర్చావు. ఇక్కడ కూడా మేము నీ ఇంటి వారమే. మీ పరలోకపు ప్రేమ చేత నిత్యము మా హృదయాలు, ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి క్రైస్తవ సంఘం పరలోకపు ఇల్లుగా నీతో అన్యోన్య సహవాసంగా ఆరాధించే ఆత్మానందముతో మమ్మలను బలపరచుమని క్రీస్తు నామమున స్తోత్రము చేసి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.